జన్మించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ చరిత్ర వినాలి, లేకపోతే బయటకు. ఆయనకి మీలాంటి చిన్న వయసులో ఆటలు అంటే చాలా ఇష్టం. ఆటలు అంటే చాలా విపరీతమైనటువంటి ఇష్టం. గుర్రపు స్వారీ చేయడం అంటే మరీ ఇష్టం ఆయనకి. ఎప్పుడు కూడా గుర్రం కనబడితే గుర్రపు స్వారీ చేస్తూ ఉండేవారు నెహ్రూ గారు. అంటే చాలా చిలిపి చేష్టలు చేస్తూ ఉండేవారు ఆయన కూడా చిన్నతనంలో ఇలాగే. కానీ మనకి ఆయనకి చాలా తేడా ఉంది. ఆయన విలువలు సంస్కారంతో బ్రతికారు. మనం విలువలు లేకుండా సంస్కారం లేకుండా మనం బ్రతుకుతున్నాం. అంతేనా తేడా? కాబట్టి ఆ విలువలు సంస్కారం మనం ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన నెహ్రూ గారు అసలు నెహ్రూ అనేటువంటి పేరు ఎలా వచ్చిందో ఆయనకి, జవహర్లాల్ నెహ్రూ కదా ఆయన అంటాం. నెహ్రూ అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి. నెహ్రూ గారి కుటుంబం పూర్వీకులు కాశ్మీర్లో నివాసం ఉంటూ ఉండేవారు. ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘల్ పతనం అంతా కూడా, మొఘల్ సామ్రాజ్యం అంతా కూడా పూర్తిగా పతనం అయిపోయింది. ఢిల్లీలో ఎక్కువగా ఉర్దూ మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ ఉర్దూలో ఆయన వంశంలో రాజు కౌలు అనేటువంటి ఒక పండితుడు ఉండేవాడు. అందరూ కూడా ఆయన్ని, కౌలు అంటే నహార్ అనే అర్థం ఉండేది ఉర్దూలో. అందరూ ఆయన నహార్ అని ఆ కుటుంబంలో అందరినీ పిలుస్తూ ఉండేవారు అనమాట. ఆ నహార్ అనేటువంటిది నెహ్రూగా తన ఇంటి పేరుగా పరిణమించడం జరిగింది శాశ్వతంగా. అయితే ఆయన ప్రాథమిక విద్య అంతా కూడా ఇందాక హెచ్ఎం మేడం గారు చెప్పినట్లుగా ఉపాధ్యాయుల్ని తన ఇంటికి తీసుకొచ్చి, ఆయన చాలా సంపన్నమైనటువంటి కుటుంబం కదా, కొంతకాలం ఉపాధ్యాయుల్ని తన ఇంటికి తీసుకొచ్చి చదువు చెప్పించే ప్రయత్నం చేశాడు తండ్రి. అలాగే ఉన్నత విద్యాభ్యాసం కూడా చక్కగా పూర్తి చేసుకున్నారు. కానీ కళాశాల విద్య కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పూర్తి చేసుకున్న తర్వాత నెహ్రూ గారికి ఎలాగైనా సరే నెహ్రూ తన కుమారుడిని ఐఏఎస్ చదివించాలని తండ్రి కలలు కంటూ ఉండేవారు. కానీ నెహ్రూ గారికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. ఎందుకు ఇష్టం ఉండేది కాదంటే, స్వతంత్రంగా నేను బ్రతకాలి సమాజంలో, నేను 10 మందికి ఉపయోగపడాలి, నా దగ్గర 10 మంది ఉండాలి అని, తన కాలమే తాను బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఐఏఎస్ పదవిని కూడా చదవాలనేటువంటి కోరికను విరమించుకున్నారు. తరువాత ఇంగ్లాండ్ వెళ్ళిపోయి బారిస్టర్ కోర్సు పూర్తి చేశారు. అక్కడ లా కోర్స్ చేసిన తర్వాత, శిక్షణ కూడా పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ స్వదేశానికి వచ్చి అక్కడ లాయర్గా చాలా కాలం ప్రాక్టీసు ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే డబ్బు అయితే వచ్చి పడిపోతుండేది, కానీ అది కూడా ఆయనకు సంతృప్తినివ్వలేదు. క్రమంగా ఆయన యొక్క దృష్టి అంతా కూడా రాజకీయాల మీదకి మారింది. రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలి అని ఆయన కలలు కంటూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లోనే ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు మనకు స్వాతంత్ర్యం ఇస్తామని ప్రకటించారు. అయితే అన్నారు కానీ ప్రకటించలేదు. దానితో మన భారతీయులకి బ్రిటిష్ వారి పట్ల ఒక అసహ్యమైనటువంటి భావం, నిరాశ, నిస్పృహలకి లోనయ్యేటువంటి పరిస్థితి కనబడింది. తర్వాత 1918 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో నిర్వహించి అక్కడ ఈ స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించినటువంటి అంశాలు ఎన్నో అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత జలియన్ వాలీబాగ్ ఉదంతం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు కూడా తెలుగులో పాఠం ఉంది, జలియన్ వాలీబాగ్ అనేటువంటి పాఠం. ఈ జలియన్ వాలీబాగ్ దురంతంలో నెహ్రూ గారు ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. సాక్షుల నుండి వాంగ్మూలాలు సేకరించేటువంటి బాధ్యత ఆయన తీసుకున్నారు. జలియన్ వాలీబాగ్ అంటే ఏంటి? పంజాబ్లో అమృత్సర్లో జలియన్ వాలీబాగ్ అనేటువంటి ఒక తోట ఉండేది. అక్కడే స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించినటువంటి సభలు సమావేశాలు జరుగుతుండేవి. అయితే జనరల్ డయ్యర్ అనేటువంటి ఒక బ్రిటిష్ వ్యక్తి ఏం చేశాడు, ఒకసారి నెహ్రూ గారి అధ్యక్షత గాంధీ గారిని అక్కడికి రాకుండా బహిష్కరించినందుకు నిరసనగా నెహ్రూ గారి ఆధ్వర్యంలో పెద్ద బ్రహ్మాండమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ జనరల్ డయ్యర్ అనేటటువంటి వాడు ఏం చేశాడంటే, మిలిటరీ వాళ్ళతో చుట్టూ పహారా కాయించి అక్కడికి ఎవరిని లోపల ఉన్నటువంటి వారిని బయట ఉన్నటువంటి వారు లోపలికి రాకుండా కాపలా కాయించాడు. అంతేకాదు, ఆ జనరల్ డయ్యర్ చేసినటువంటి పని ఏంటంటే, నిరంకుశత్వంగా
ఎవరు భారతీయుడు ఎవరు కనబడితే వారిని కాల్చి చంపమని ఆదేశాలు జారీ చేశాడు. ఇలా చూడడానికి వచ్చినటువంటి మన భారతీయులు కూడా, ఎంతో మంది అమాయకులైనటువంటి భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనబడింది. దీనిలో నిజానిజాలు తేల్చాలనేటువంటి ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేస్తే అందులో నెహ్రూ గారు తప్పంతా బ్రిటిష్ ప్రభుత్వానిదే అని ఆయన నివేదికను తయారు చేయడం జరిగింది. తర్వాత క్రమక్రమంగా 1920లో సహాయ నిరాకరణోద్యమం, అలాగే చౌరా చౌరీ సంఘటన, ఇలాగ అనేక ఉద్యమాల్లో ఆయన ఎనలేనటువంటి సేవలు అందించి అనేక సార్లు జైలు శిక్ష కూడా అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న కారణంగా ఆయన కొంతకాలం విదేశాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత మళ్ళీ స్వదేశానికి వచ్చి చూస్తే ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. బాగా రైతులు పన్నులు కట్టలేక విలవెల్లాడిపోతూ ఉన్నారు, తినడానికి తిండి లేక విలవెల్లాడిపోతున్నారు, బియ్యం ధరలకేమో బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ సందర్భంలో నెహ్రూ గారు అందరికీ ఆర్థిక సత్యాగ్రహం చేయమని సలహా ఇచ్చారు. అంటే ఎవరో రైతులు పన్నులు కట్టవలసినటువంటి పని లేదు అనేటువంటి ఆర్థిక సత్యాగ్రహాన్ని పిలిపించారు. మళ్ళీ ఈ సందర్భంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా అనేక సార్లు మన కోసం, మనకు స్వాతంత్ర్య ఫలాలను అందించడం కోసం ఆ మహనీయులు ఎన్నోసార్లు జైలు శిక్ష అనుభవించి వారి ఆరోగ్యాన్ని కూడా మరి మన కోసం తృణప్రాయంగా వదిలివేసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి అటువంటి మహనీయుల్ని ఈరోజు మనం అంతా కూడా స్మరించుకోవాలి. నెహ్రూ గారిని మనం శాంతి దూత అని పిలుస్తాం, శాంతి దూత అని పిలుస్తూ ఉంటాం. మరి అటువంటి ఆయనకు చిన్నపిల్లలు, మీలాంటి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. అందులో గులాబీ పువ్వులు అంటే ఆయనకి మరీ ఇష్టం. అటువంటి నెహ్రూ గారు మన భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రధాని కావడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి ఒక పూర్వజన్మ సుకృతంగా, ఒక అదృష్టంగా మనం అంతా భావిస్తూ, మీరందరూ కూడా ఎందుకు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నామంటే ఆయన అంటే మహనీయుల నుండి మనం స్ఫూర్తిని గ్రహించాలి. మీలో ఒక గాంధీ రావాలి, మీలో ఒక నెహ్రూ బయలుదేరాలి, మీలో ఒక అంబేద్కర్ బయలుదేరాలి. ఇలా మనం ఆ దేశ నాయకుల యొక్క స్ఫూర్తిని మనం పొంది మనం కూడా దేశ సేవ కోసం కంకణం కట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ఈ